వన్డే ఇంటర్నేషనల్ ఓడిఐ క్రికెట్లో స్టీవ్ స్మిత్ ప్రయాణం అనుకూలత మరియు శ్రేష్ఠతకు నిదర్శనం. 2010 లెగ్ స్పిన్నర్ గా అరంగేట్రం చేసి అతను ఆస్ట్రేలియా యొక్క ప్రీమియర్ బ్యాట్స్మెన్లలో ఒకరిగా ఎదిగాడు. బ్యాటింగ్ స్థానాలు మరియు ప్రదర్శన సంతోషంగా ఉన్న స్మైలీ. స్మిత్ ఓడిఐ కెరీర్ వివిధ బ్యాటింగ్ స్థానాల్లో అతని బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తుంది. 8వ స్థానం. 2010లో స్మిత్ ఈ స్లాట్లో 3 సార్లు బ్యాటింగ్ చేశాడు. సగటు 29.33 తో టాప్ స్కోరు 77. 7వ స్థానం. 2011 మరియు 2014 మధ్య అతను ఇక్కడ 3 ఇన్నింగ్స్లు ఆడాడు. ఒక అర్ధ సెంచరీతో సహా 60.50 సగటును కొనసాగించాడు. 6వ స్థానం. 2010 నుండి 2024 వరకు స్మిత్ ఒక సెంచరీతో 15 సార్లు సగటు 23.50 కనిపించాడు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. 5వ స్థానం. 2013 మరియు 2024 మధ్య 27 ఇన్నింగ్స్లలో అతను సగటు 55.43 సెంచరీలు చేశాడు. 4వ స్థానం ఇది. 2013 నుండి 2025 వరకు 120 ఇన్నింగ్స్లలో 23 సెంచరీలతో సహా 61.61 సగటుతో 6531 పరుగులు సాధించాడు. 3వ స్థానం. 2015 మరియు 2017 మధ్య స్మిత్ ఇక్కడ రాణించాడు. సగటు 67.07 ఓవర్ 29 ఇన్నింగ్స్లలో 8 సెంచరీలతో. ఓపెనింగ్ స్థానం. 2024 లో అతను 8 సార్లు ఓపెనింగ్ చేశాడు. సగటు 28.50 అత్యధిక స్కోరు 91తో. లెగ్ స్పిన్నర్ నుండి ఎలైట్ బ్యాట్స్మన్ గా మారడం సంతోషంగా ఉన్న స్మైలీ. మొదట్లో అతని లెగ్ స్పిన్ కు ఎంపికైన స్మిత్ యొక్క బ్యాటింగ్ పరాక్రమం అతని బౌలింగ్ ను వెంటనే కప్పివేసింది. అతని టెక్నిక్ ను మెరుగుపరచడంలో అతని అంకిత భావం అతని ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ లో ప్రధాన స్తంభంగా మార్చింది. ఈ పరిణామం తరచుగా క్రికెట్ యొక్క అత్యంత విశేషమైన పరివర్తనలలో ఒకటిగా హైలైట్ చేయబడుతుంది. కీలకమైన ఇన్నింగ్స్ సంతోషంగా ఉన్న స్మైలీ. భారత్తో జరిగిన 2015 క్రికెట్ ప్రపంచ కప్ సెమీఫైనల్ సందర్భంగా ఒక నిర్దిష్ట క్షణం వచ్చింది. స్మిత్ స్వరపరిచిన 93 బంతుల్లో 105 పరుగులు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ను ఆకట్టుకుంది. వారిని ఫైనల్ కు నడిపించింది. అక్కడ వారు టైటిల్ ను కైవసం చేసుకున్నారు. ఈ ప్రదర్శన ప్రపంచ స్థాయి బ్యాట్స్మెన్ గా అతని హోదాను సుస్థిరం చేసింది.